స్వామియే సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 7వ రోజు పూర్తి చేసుకుంటున్నాం. మరి సువర్ణభూమిలో పాదయాత్ర చేయడానికి మహల్ గ్రామం నుండి మన శ్రవణ్ గురుస్వామి ఆధ్వర్యంలో 8 మంది స్వాములు మరి 9వ రోజు ఈరోజు వారు మహల్ నుంచి ప్రారంభించి మరి 9వ రోజు అవుతుంది. మరి స్వాములు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా పరుగున పొద్దున 4 గంటల నుండి మహాపాదయాత్ర ప్రారంభించుకొని మరి స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలి, కన్యస్వామి ఎలా అయితే ఉంటాడో మరి స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలి, శబరిమల ఎప్పుడెప్పుడు చూడాలి. మా గురుస్వామి శ్రవణ్ స్వామి ఎంత సీనియర్ అయినా కూడా కన్యస్వామి మాదిరిగా ప్రతి ఒక్క స్వామిని 8 మంది కొనుక్కొచ్చి 8 మందిని కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి మంచి మనసున్న గురుస్వామి శ్రవణ్ స్వామి. మరి పాదయాత్ర ఆషామాషి పాదయాత్ర కాదు, జీవితంలో ఒక్కసారైనా మన శబరిమల మహాపాదయాత్ర చేయాలి. ఎవరెంబడి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడ ఏ గురుస్వామి వెళ్ళినా పర్వాలేదు, అదే ఉంటుంది. మరి ప్రత్యేకత ఏమనేది ఉండదు. కాకపోతే మన సువర్ణభూమిలో ఒక ఐక్యత, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యులుగా వెలుగుతుంటాము తప్ప ఇంకో భావన లేదు. దీంట్లో మనం ప్రతిరోజు భగవంతుని ఆనందపరిచినందుకు వారికి అభిషేకాలు, పడిపూజ, మరి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి విషయాలు అందరం కలిసి మాట్లాడుకుంటాం. కాబట్టి మరి నేనేందో తెలుసుకునేటటువంటి పాదయాత్ర సువర్ణభూమి పాదయాత్ర. అంటే రోడ్డు మీద నడవగానే కాదు, ప్రతి ఒక్కరం కూడా మరి నేను ఈ పాదయాత్ర ద్వారా నిజ జీవితంలో మన మార్పు రావాలనే భావంతో ఈ యాత్ర చేస్తుంటాం తప్ప ఇంకొక విధం కాదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి యాత్ర ఈరోజు జల్లాపూర్లో మహాపరిపూజ కార్యక్రమం ఉంది. అది అయిన తర్వాత రేపు ఇవాళ రాత్రికి ఆలంపూర శక్తిపీఠం స్వామి పాదయాత్ర చేయమన్నాడు.